ఒకవైపు మంచు మరోవైపు చలితో ఉక్కిరి బిక్కిరవుతున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. మునుపెన్నడూ లేని విధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో చలి మరింత పెరగనుందని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. మరో వారం రోజుల పాటు వాతావరణం డ్రైగానే ఉంటుందని ప్రకటించారు. వాతావరణ పరిస్థితుల్లో మార్పుల దృష్ట్యా ప్రస్తుత సీజన్లో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ ఆరోగ్య హెల్త్ అడ్వైజరీ జారీ చేసింది. తీవ్రమైన చలితో హైపోథెల్మియాతో పాటు ఇన్ఫ్లెషన్, పేనియా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. సరిపడా నీరు, పౌష్టికాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులు శ్వాస సంబంధిత ఇబ్బందులు పడుతున్నారని, ప్రస్తుత సీజన్లో అతి జాగ్రత్తగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. జలుబు, ఫ్లూ, ముక్కు నుంచి నీరు కారడం వంటి లక్షణాలు ఉంటే వైద్యులను వెంటనే సంప్రదించాలని సూచించారు. విటమిన్ సి నుండి ఆహారాలు అధికంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చలి తీవ్రత దృష్ట్యా ఇంట్లో కర్రలు కాల్చడం వంటివి చేయొద్దని హెచ్చరించింది. దీనివల్ల కార్బన్ మోనాక్సైడ్ ప్రభావంతో అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం హెల్త్ అడ్వైజరీ జారీ చేసింది. కోల్డ్ వేవ్ నేపథ్యంలో పబ్లిక్ హెల్త్ అడ్వైజరీ జారీ చేశారు. వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.